కనపడిసవట్లే. ఎరా రైస్ పీస్ కింగ్, పనులన్నీ శుభ్రంగా జరుగుతున్నాయా? ఎద్దులా కష్టపడి మరీ పని చేస్తున్నాడు ముద్దులయ్య గారు. ఐఎమ్ సారీ ఎద్దులయ్య గారు. మీ దోస్త్ ఎక్కడా? దోశ తింటానికి వెళ్ళాడు. చి ఎప్పుడు చూడు తిండి తిండి తిండి. నువ్వేంట్రా చీపురుతో కారు తుడుస్తున్నావు? కారుతో చీపురు తుడిస్తే బాగుండదు కదా సార్, అందుకని. అయినా మా ఊళ్ళో లెట్రిన్లన్నీ ఈ చీపురుతోనే శుభ్రం చేస్తాం సార్. వాటి కంపే పోగాలేంది ఈ కారు క్లీన్ అవ్వదా? భూమి నా దేశం తదా తదామి, భూమి నా దేశం తదా స్మరామి, సదా స్మరామి. పక్క సిక్కిన పక్కనే ధర్మం చేయండి బాబు. నీకు ఈ డ్రెస్ ఎవరిచ్చారా? ధర్మాత్ముడు ఇచ్చాడా బాబు? మెచ్చోళ్ళు అరిచాను, తీసుకో డ్రెస్ ధర్మం చేయించాడు. మరి కాలర్ ఏమైందిరా? వాళ్ళ ఇంట్లో గంగిరేది వచ్చిందంట, గంటేసి దాన్ని మెడలో కట్టడానికి తీసుకెళ్ళాడు. ఓ కాలం వేరే చూడకన్నా మీరు ఇక్కడే ఉన్నారా? ఇప్పటిదాకా ఉన్నాడు, ఇక ఉండడు. ఈయన కూడా కర్ణుడికి కజిన్ బెటర్ లాంటి వాడు. ఏడా వచ్చి పిసిలోరాడు, ధర్మం 10 పైసలు వేసలేడు. ఇదిగా నేనే నీకు 10 రూపాయలు ఇస్తున్నాను, ఓ బ్లేడ్ కొనుక్కున్నా మేసం కొరిగించుకో. ధర్మం గురించి తెలియని దరిద్ర పోడా. నేను వెళ్ళొస్తాను. మిలిటరీ మియావ్, ఈ డ్రెస్ లో మీరు మేజర్ చంద్రకాంత్ లా ఉన్నారు. సరే నీ సంగతి తర్వాత చెప్తా. 1 కిలో పచ్చిమిరపకాయలు పరపరా నవ్వేశాను, మంటెత్తిపోయినాను. కమాన్ అర్జెంట్ గా సిటీ బాకి, లేకపోతే ఈ షాప్ లో ఏం పట్టుకెళ్ళిపోతానో నాకు తెలియదు. అయిపోయి ఇందా మూర్తి గారు కావాలంటే వీసీఆర్ పట్టుకెళ్ళండి, లేకపోతే మా శర్మ గారు చూపించేట్టుగా ఈ కెమెరా పట్టుకెళ్ళండి. ఇదిగో ఆ క్యాసెట్లన్నీ పట్టుకెళ్ళండి, నా షాప్ అంతా పీకేయండి. అంతేగాని ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళదు సార్. ప్లీజ్ ప్లీజ్ టీవీ కావాలి. ఇదిగో శర్మ గారు నాకు టీవీ కావాలి. మూర్తి గారు కాళ్ళు చెరువుకోండి, నాకు టీవీ కావాలి. మూర్తి గారు నా షాప్ అంతా అమ్మి పట్టుకెళ్ళండి, కానీ ఈ టీవీ ఒకటి మాత్రం వదిలేండి. జీవితాంతం దీంతో బతికేస్తాను. కావాలంటే మీకు ఖాళీ పట్టుకుంటాను. నాకు టీవీ కావాలి. దీని ఖరీదు 52,000 రూపాయలు. పొప్పుని షేక్ అబ్దుల్ ఖాన్ గారు పంపించాడు. దుబాయ్ నుంచి ఈ టీవీ షిప్ లో దిగింది. ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళండి. అయితే సైకిల్ పట్టుకుంటున్నా. సార్ పిల్లకాయన లంపకాయలు తింటారు కదా, స్కూల్ గొడవ చేశారంటాను. ఎవరిలాగా వాగుతుంటారు. నువ్వు ఆర్డర్ తప్పుకో. స్టీరింగ్ మారిపోతాయి. స్టీరింగ్ ఇది దుబాయ్ టీవీ. దుబాయ్ టీవీ అయితే బొమ్మ 2 పక్కలు కనిపిస్తుంది. అది కాదు. అది కాదండి, నువ్వు కూర్చోండి. దగ్గర వచ్చేసింది. అది కాదు, దీని సెటప్ అంతా వేరు. నీకు తెలియపోతాను. నోరు మూసి కూర్చో. మెయింటైన్ చేయడం. ఇప్పుడు నేను టీవీ ఆన్ చేస్తాను, అంతా చూడండి. సైలెన్స్. ఇప్పుడే స్విచ్ ఆన్ చేశాను. మొదట సౌండ్ వస్తుంది, తర్వాత బొమ్మ వస్తుంది. ఆ బొమ్మల్ని చూసి మీరు రెచ్చిపోయి విపరీతంగా డాన్స్ చేస్తారు. చూసుకోండి చూసుకోండి. అమ్మ దీని మీ టీవీ. నా టీవీ కాల్ చేశారు రా బాబోయ్. ఆ గొడవ లేకపోతే ఏంటండి, ఇదేమన్నా మామూలు టీవీయా? దుబాయ్ స్పెషల్, ఖరీదు 58,000. పొద్దునే షిప్ లోంచి దిగింది.
ఎన్ని ట్యాక్సులు కట్టారు. మా ఫ్రెండ్ అబ్దుల్ సులేమాన్ ఖాన్ గారు అమ్మి పెట్టమని పంపించాడు. ఇప్పుడు వాడికి నేను ఏం సమాధానం చెప్పను రా దేవుడా. మూర్తి గారు ఏం సమాధానం చెప్పరు, ఏం సమాధానం చెప్పరు. ఇదిగో దివాకరం, ఏంటి గోళ? కాకపోతే ఏంటండి, నా చీటీకి నీ టీవీకి చెల్లి. కావాలంటే ఈ 2000 రూపాయలు ఉంచుకో. నాకు వద్దండి, వద్దు వద్దండి, చిచ్చి. ఇదంతా నీ వల్ల వచ్చింది. ఎంత పైన కూడా ఉన్నారా? కథ నాకుందిరా, పోదమ్మా. మేము కొత్త కదరా, నువ్వు అడగరా. నీ అబ్బా నోడకొచ్చు కదా. కిటు నీకు అన్ని అలవాటే కదరా, నువ్వు అడగరా ప్లీజ్. రండి. కిట్టు నలుగురా 400. అంటే ఒకళ్ళకి 400. ఏయ్ త్వరగా చెప్పండి. అంటే నలుగురికి కలిపి 400. ముందు ఎవరో ఒకరు రండి. కిట్టు నువ్వు కూడా రావచ్చు కదరా. పైకి డబల్స్ తొక్కడానికి వెళ్ళు. తొందర రారా. ఏయ్ రా, జల్దిరా. తలపై కృష్ణ కాపాడు. ఇక్కడ కూర్చో. అలా కూర్చో. ఏంట్రా బాబు ఎంత టెన్షన్ ఉంది. ఏంటో కొద్దిగా మంచినీళ్ళు ఇప్పిస్తారా? ఏం చేసినావని నీళ్ళు కావాలంటున్నావు? గా చెప్తారు చూడు. త్వరగా బట్టలిప్పు. వాట్ ఈజ్ యువర్ నేమ్? అంటే అదే మీ పేరేమిటి అని అడిగాను. ఏయ్ నా పేరు నీకు ఎందుకయ్యా? ముందు పని చూడు. పైన చేసే 50 రూపాయలు ఎక్స్ట్రా. ఓ మర్చిపోయా. పగలగడయ్యాడు. మాలేజీ నీకు వచ్చినావా? ముందు పని చూడు. చేతి ఎక్కనండి, గొలుసు కొట్టేద్దామనా? చాలా మందిని చూసిన ఇలాంటి వాళ్ళను. ఎందుకంత కోపం? కొంచెం కోఆపరేట్ చేయొచ్చుగా. మూడంతా పాడు చేస్తున్నావు. 3 నీ పిల్లలా కనిపిస్తున్నానా? పోవేటి పో. ఎక్కడ అలాగడ దొరికిండో. ఏమండి కొంచెం ఆగండి. మిమ్మల్ని ఏం దోస్తురా మీ దోస్తు? ఏం తెలిసి చావదు. కరెక్ట్ నీ చెప్పలే. కిట్టు ఈ అమ్మాయి చాలా కంతిరిదిరా. ఏమైందిరా? డబ్బులు తీసుకొని ఇంకా పో అంటుంది. ఇక్కడికి ఎందుకు వచ్చినట్రా? చూడ్డానికి వచ్చారా? చూడ్డానికి వచ్చారా? అవును సార్. ఇది ఏమన్నా సినిమా హాల్ అనుకున్నారా? కాదండి. ఏ కాలేజ్ రా మీది? ట్యుటోరియల్ కాలేజ్ సార్. ఆక్స్ఫర్డ్ కాలేజ్. సేమ్ టు సేమ్ కాలేజ్ సార్. సేమ్ టు సేమ్ కాలేజ్. ఎక్కడ ఉంటారా మీరు? నేనైతే కడపలో ఉంటాను సార్. న్యూ బాయ్ కూడా సార్. నువ్వు మీ చిన్నింటి పక్కన సార్. మా చిన్నింటి పక్కన. నీకెడ తెలుసు? మా వాడికి అలాంటి విషయాలు చాలా ఇంట్రెస్ట్ సార్. సైలెన్స్. మీ నలుగురు ఇక్కడికి వచ్చినందుకు కోర్టుకు పంపిస్తే ఒక్కొక్కరికి 1000 రూపాయలు జరిమానా పడుతుంది తెలుసా? నాకైతే 500 చాలు ఒక్కొక్కరికి. లేదా మా ఎస్ఐ చెప్పానంటే మనిషికి 10,000 గుంజుతాడు. హలో
ఏంట్రా అలా అరిచావు? ఎస్ఐ దాకా ఎందుకు సార్? ఆ. మీరు ఎస్ఐకి ఎక్కువ, కానిస్టేబుల్ తక్కువ. ఈసారికి 500 వచ్చండి. అవన్నీ నాకు నచ్చవు. సరే, ఓకే, ఓకే, వస్తాను ఓకే. సార్. రావద్దు, జన్మలో వద్దు. వెళ్ళిపోండి. వెళ్ళిపోండి అంతే. చెప్పండి రా, సొమ్ము పోయిన సుఖం లేదు. వాడు బొక్కలేసింటే రాత్రంతా దోల్దిరేది తెలుసా? ఎవరు కావాలి బాబు? ఎస్పీ సార్ లేరా? ఎందుకు? ఆ ఇంట్లో కొత్తగా దిగినక్క ఆ. దీన్ని ఆయనకి ఇమ్మంది. ఓహో, అబ్బో, ఎస్పీ నీ కొరియర్ వచ్చింది, వచ్చి సంతకం చేసి తీసుకో. వచ్చేసింది. ఈడేవడు? ఏంట్రా అది? పువ్వు అది తెలుస్తుంది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అదిగో ఆ అక్క ఇమ్మంది. పదండి పదండి. యాతవా. ఎస్పీ ఎస్పీ నేను సార్ అంటాను. మరి ఇస్తున్నావురా సైరను? ఏయ్, నీకు అది బుద్ధి ఉందా? ఎవరేమంటే అది ఇచ్చేయటమేనా? పోతలుగా. ఆ అమ్మాయి పువ్వు ఇస్తే నా చెవులు పెడతారా? ఉండండి మీ పని చెప్తాను. డేయ్, పోరా పుష్కి. చెప్తాను రా, చెప్తాను. ఆ రా ఎందుకురా? ఇది మగవాళ్ళకి సంబంధించిన విషయం. ఇందులో ఆడవాళ్ళు అనవసరంగా తలదొచ్చకండి. రేయ్, మా మాస్టర్ నన్ను కొడితే మా నాన్న చేత కొట్టించాను రా. నాన్నే నన్ను కొడితే మా అమ్మ చేత కొట్టించాను. ఇప్పుడు ఈ రాయచి నిన్ను కొడుతుందిరా. కళ్ళు కోడిగుడ్లా కనిపించేంత భూతద్దాలు పెట్టావు. చూసి నడవచ్చుగా. నేను చూసి నడుస్తుంటేనే ఎవడో గురు చూసి ఇదిగో ఈ రాయి తీసుకొని కొట్టాడు. ఎవరు? రేయ్, నువ్వా? పువ్విచ్చిన పిల్ల పంది రాయి కొడతావా నిన్ను? అయ్ బాబాయ్, నీ సంగతి తెలుస్తాను ఇవాడా. అరే ఆగరా, నీకు దండం పెడతాను. ఇది నీ మీద సిరేసి నేను ఆఫీస్ ఇటు రోడ్ లేదే. ఇక్కడ రోడ్ లేదే. ఒరేయ్, కొంచెం స్లోగా పరిగెత్తరా, నేను పరిగెత్తలేకపోతున్నాను. ఒరేయ్ పిల్ల పంది, మీరు ఆగరా పెద్ద బండి. నిన్ను. అరే రే, నీకు ఇంటికి రాయి చాక్లెట్ ఇస్తాను, ఆగరా. ఇటుకి రాని చాక్లెటా? రేయ్, అది తింటే నీలాగా నాకు షుగర్ వస్తుందిరా. నాకు షుగర్ కాదురా, నీకు పొగరు. నిన్ను. ఇదేంటి కథ జరిగింది? వామ్మో, ఇప్పుడు ఏం చేయటం? ఎస్కేపా సరెండరా? అమ్మో, ఎస్కేప్ అయితే ఇంటికి వచ్చి కొడతారు. సరెండర్ బెటర్. అంతే. మరే యాదగిరి అన్న, అసలు ఏం జరిగిందంటే ఏమైంది? పెరుగు పచ్చడైంది. డబ్బులు ఇవ్వు. వీళ్ళెవరు? నా ఫ్యాన్స్. నిన్నెందుకు ఫాలో అవుతున్నారు? దీన్నే ఫ్యాన్ ఫాలోయింగ్ అంటారు. 300 ఇవ్వు. ఇతనికేమైంది? కాకి రెట్టేసింది. ఎంత? ఆ కాకి లూజ్ మోషన్స్, దానికి వైద్యం చేయించాలి. డబ్బులు ఇవ్వు. ఇదిగో. ఇదిగో తీసుకో. ఇంకెప్పుడు రోడ్డు మీదకి రాకూడదు. వచ్చినా నెత్తి మీద కుండ ఉండకూడదు. ఉన్నా దాంట్లో పెరుగు ఉండకూడదు. ఉన్నా అప్పుడు ఆయన చేతిలో రాయి ఉండకూడదు. హాయ్. ఇదిగో, ఈసారి ఎలక్షన్ లో నువ్వు నాదెండ్ లంజయ్ మీద నామినేషన్ వేసి తీరాల్సిందే. ఏమండి మల్లెపూలు కొనుక్కుంటాను రూపాయి ఇవ్వరా? నన్ను అడుగుతావేంటి? మరి ఆడది పువ్వులు కొనుక్కుంటానని మొగుడు ఇంకేమన్నా అడుగుతుందండి? ఏమే, నాకు తెలియకరుతాను. నేను నవ్వు ఊళ్ళో మగాళ్ళంతా నీకు మొగుళ్ళేనా? ఏమండి, ఎవడండి వీడు? ఇదిగో, నీ పేక పిసిక చంపేస్తాను. నరికి పోగులెట్టేస్తాను. నీ సామ్రాజ్యం వాయించేస్తాను. అలా గుడ్లప్పగించి చూస్తారంటే వాడెవడో రౌడీ విధవల మీద పడుతున్నాను. అబ్బా, వాడు రౌడీ వెదవ కాదమ్మా, నీ మొగుడు. మీరు నా మొగుడా? కాదు, నేను నీ మొగుడిని కాదు. మరి లాండాసోరి యాదవనే, ఆహా, సావట్నే, ఓహో, సన్నాసోడిని. పో ఇక్కడి నుంచి. అలాగే. బా, ఆ గొడవదేముంది గాని ఆ నాదెండ్ లంజయ్ గారి పని నేను చెప్తా. నువ్వు నామినేషన్ ఏంటి బాబు తాళం పడేసుకున్నావమ్మా?
ఓసుతా ఓసా లేదు మా ఆయన సన్నా ఎందుకు కావాలా? వద్దు. నీ చెంపని ఓసారి ట్రై చేస్తా. అలాగే నామినేషన్ వేస్తానులే. అలా అన్నావు, బాగుంది, థ్యాంక్స్. ఏంటి బయట ఉండిపోయినావేంటి? లోపల పదా. ఏది నా సైకిల్ ఏది? తాళం వచ్చేసింది, పట్టుకెళ్ళిపోయాడు. తాళం వచ్చేయడం ఏంటి, పట్టుకెళ్ళిపోవడం ఏంటి? పాప అతనెవరో తాళం పారేసుకున్నాడండి. నా చెంప తీసిస్తే అడుగు పట్టుకెళ్ళిపోతున్నాడు. ఆ, ఓ నీ అమ్మ సైకిల్ మందే. ఫ్రంట్ బ్రేక్ లేదు. దీనొచ్చేంత తగలయ్యా. నా సైకిల్ క్రాప్ వేసుకున్న సైకిల్. సైకిల్ దొరికిందిగా, ముందు ఆ దొంగను పట్టుకోవాలి. వాడు ఎక్కడ ఉండుంటాడు, ఫాలో. అమ్మయ్యా, సంచి దులిపేశాను. సైకిల్ దాకా సుఖీభవ. దీనికి అర్జెంటే పట్టుకుపోయాను, పని అయిపోయింది. సైకిల్ ఇంటికి తెచ్చిమ్మంటావా, ఇక్కడ ఇస్తే సరిపోతుందా? ఎంత మంచి దొంగ! బుజ్జి, ఎవరిని తీసుకొచ్చానో చూడు. అప్పుడే నీ మొగుండి అయిపోయినట్టు ఏంటి అలా రెచ్చిపోతున్నా? అమ్మాయి నీకు నచ్చలేదా బాబు? పర్లేదు, జస్ట్ యావరేజ్. మరైతే ఇంకే, ఈ పెళ్లి జరగాలంటే నాదో కండిషన్ ఉంది. ఏది? ఆ పాటలు అవి పాడమేగా, తప్పకుండా అనిపించేస్తా. కాదు, నా పెళ్లి జైల్లో జరగ. ఇంతకు ముందు ఏమన్నా? జైల్లోనా? సెంట్రల్ జైల్లో. ఇప్పుడు నీ పెళ్లి చేయడానికి మేమంతా మద్దలు చేసి జైలుకి ఎక్కడ రాగలరా బాబు? నాకు అనవసరం, నా పెళ్లి జైల్లోనే జరిగి తీరాలి. దట్స్ ఆల్. ఇదిగో, ఆ జైళ్ళు పర్మిషన్లు అవన్నీ కష్టం గాని ఈ ఒక్కసారికి యూనిఫామ్ తో అడ్జస్ట్ అయిపో. యూనిఫామ్ తోట థింక్ చేసి కబుర్ చేస్తా. పీకేవలే కొత్తిమీర. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపో. ఓకే, అడ్జస్ట్ అవుతా. చేసుకో. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం